సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు మరి ప్రజల ముందు పెట్టిరో, అదేవిధంగా సంగారెడ్డి జిల్లా పార్టీ తరఫు నుండి మేము ఈరోజు సంగారెడ్డి జిల్లా ఆఫీస్లో మేము సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి స్టార్స్ కూడా మేము ముందు పెట్టబోతా ఉన్నాం. 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల వారీగా ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు 420 హామీలు కాకుండా ఈరోజు సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. మరి అది ఎక్కడ పోయింది, ఏమైంది? ఇప్పటి వరకు కూడా ఈ పథకాలకు బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు 4,500 కోట్ల అంచనాలతో శంకుస్థాపన జరిగితే టెండర్లు ఖరారైన పనులు ప్రారంభం కాలేదు. సంగమేశ్వర ఎత్తిపోతకల పథకంలో జైరాబాదు, అందాలు, సంగారెడ్డి ప్రాంతాలకు సింగూరు ప్రాజెక్టు నుంచి 12 టీఎంసీల ఎత్తిపోయాలని ప్రణాళిక. 3 నియోజకవర్గాలలో 12 మండలాల పరిధిలోని 240 గ్రామాల పరిధిలోని 2,19,000 ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యం. బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి మంజీరా నది నుంచి 8 టీఎంసీలు నీటిని ఎత్తిపోసేలా పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకం ద్వారా నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాల్లోని 8 మండలాలలో 166 గ్రామాల పరిధిలోని 1,77,000 ఎకరాలను నీరు అందించాలని రూపొందించారు. బీఆర్ఎస్ హయాంలో భూసేకరణ జరిగింది, కానీ పనులు ప్రారంభం కాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 ఎత్తిపోతకల పథకాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ వారం రోజుల క్రితం నీటిపారుదల శాఖ మంత్రి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులను తిరిగి చేపట్టనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా పనులు ప్రారంభం కాలేదు. ఆ విధంగా చూసుకుంటే నారాయణ్ ఎలక్షన్స్ అప్పుడు నారాయణఖేడ్లో నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని నేను దత్తత తీసుకుంటాను, దీనికి డోకా ఉండదని రేవంత్ రెడ్డి గారు సభా సాక్షిగా చెప్పినటువంటి సందర్భం విలేకరులందరికీ కూడా తెలిసినటువంటి విషయం. మరి ఈరోజు దత్తత తీసుకుంటాం, ఏం తీసుకుంటాం, నారాయణఖేడ్ రూపురేఖలు ఏం మారినాయో రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దానికి నారాయణఖేడ్ కవిత సంజీవ్ రెడ్డి గారి బాధ్యత అని కూడా చెప్పడం జరిగింది. అటు సంజీవ్ రెడ్డి గారు ఏం చేసిరో, ఇటు ఉత్తమ్ రెడ్డి గారు ఏం చేసిరో, నారాయణఖేడ్ రూపురేఖలు ఏం మారినాయో అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంతా కూడా గమనిస్తూనే ఉన్నారు. మరి ఈ విధంగా నారాయణఖేడ్కు కావచ్చు, తాండాల అభివృద్ధికి కావచ్చు, ప్రత్యేక నిధులు అని చెప్పడం కావచ్చు, పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తామని చెప్పడం కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పి చెరుకు కొట్టేందుకు 3 నెలలు వలసపోతున్నటువంటి కూలీలను మేము ఆదుకుంటామని చెప్పి ఆనాడు అక్కడ సంజీవ్ రెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు సభా సాక్ష్యంగా చెప్పింది. మరి ఈరోజు ఏ విధంగా వాళ్ళని ఆదుకున్నారో, ఏ విధంగా దాని రూపురేఖలు మారినాయి అనేది అక్కడ నారాయణఖేడ్ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారిది, సంజీవ్ రెడ్డి గారిది ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ సంగారెడ్డి నియోజకవర్గానికి వస్తే పేదలందరికీ 100 గజాల చొప్పున ఇంటి జాగా ఇస్తాం, ఇందుకు 2,000 ఎకరాలు రైతుల నుంచి కొని ఇప్పిస్తా అని జగ్గారెడ్డి గారు చెప్పడం. మరి ఇప్పుడు ఎంతమందికి 2,000 గజాలు ఇప్పించిండ్రో, మరి ఎంతమందికి 100 గజాల చొప్పున జాగిచ్చిండ్రో ఇక్కడ జగ్గారెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా 2013లో సదాశివపేట్, కొండాపూర్ మండలాలలో వేలాది మందికి ఇచ్చిన ఇళ్లను బీఆర్ఎస్ రద్దు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారికి వెంటనే ఇప్పిస్తా. ఇప్పుడు కనుక మొన్న జరిగినటువంటి 2023లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సదాశివపేటలో రద్దు చేసినటువంటి ఇళ్లను తక్షణమే నేను వారికి ఇప్పిస్తా అని చెప్పి జగ్గారెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఇప్పటివరకు ఎంతమందికి ఇప్పించిందో జగ్గారెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.
సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఈ విధంగా ఈ సందర్భంగా వారిని కోరుతా ఉన్నాము. అంతేకాకుండా నీమ్స్ ఏర్పాటులో భూములు కోల్పోతున్న వారికి పరిహారం పెంచాలని చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మరి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న జైరాబాద్లో కూడా పరిశ్రమలకు 80% ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా చేస్తామని కూడా ప్రచారం చేయడం జరిగింది. ఈ విధంగా అల్లం ఆలుగడ్డ నిల్వ కోసం కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇది జైరాబాద్లో అయితే ఆందోళన నియోజకవర్గంగా అధ్వానంగా ఉన్న రోడ్ల మరమ్మతులు నిర్మాణం చేస్తామని, నిధులు తెస్తామని దామోదర్ రాజనరసింహ మరి అనేక సభలలో వారికి ఆందోళన కాన్స్టిట్యూన్సీ ప్రజలకు చెప్పి మరి విద్యాపరంగా కూడా పలు కాలేజీలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ జరిగినటువంటి సంవత్సరంలో ఎన్ని రోడ్లు మరమ్మతు చేసిరు, ఎన్ని రోడ్లు మరి ఈరోజు సుందరీకరణంగా మారినాయో, ఎన్ని మండలాలలో కాలేజీలు ఏర్పాటు చేసిరో అక్కడ దామోదర్ రాజనరసింహ గారు ఆందోళన ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇట్లా చెప్పుకుంటా పోతే జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా ఇదే పరిస్థితి. ఏ జిల్లాలో కూడా ఈరోజు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఎక్కడ అమలు కాలేదు. మహిళలకు పింఛన్లు ఇవ్వలేదు, యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు, రైతులకు రుణమాఫీ చేయలేదు, రైతులకు 15,000 రూపాయలు ఇవ్వలేదు. ఇవి ఏవి కూడా చేయకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి సంవత్సరం అయిపోయిన సందర్భంగా మేము అనేక విధాలుగా మరి అభివృద్ధి చేసినాం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ మమ్మల్ని మెచ్చుకుంటున్నారు, మెచ్చుకొని కుర్చీ మెడలో వేసుకుంటున్నారని అనేక సభలలో చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఉన్న అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు మీరందరూ కూడా ఈ సంగారెడ్డి జిల్లాలో ఈరోజు మీరు చెప్పినటువంటి ఏ కార్యక్రమాలు నిర్వహించిరో, ఏ విధంగా అభివృద్ధి చేసిరో సంగారెడ్డి జిల్లా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మళ్ళా అదేవిధంగా మహిళలను ఈరోజు గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 2,500 ఇస్తుంది. అవి ఏం సరిపోతాయి మీకు? అది సరిపోదు. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి మహిళలందరినీ కూడా ఆకర్షితులను చేసుకొని మరి నిజంగానే 4,000 రూపాయలు వస్తాయి కదని ఆశపడి మహిళలు ఓటేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే 4,000 రూపాయలు ఇచ్చిన పాపాన పోలేదు, కానీ ఉన్నటువంటి 2,500 కూడా ఇయ్యలేనటువంటి పరిస్థితి. అది దాని ఊసు లేదు, దీని ఊసు లేదు, ఉన్నది వాయే ఉంచుకున్నది వాయే అనే పరిస్థితిలో ఈరోజు మహిళలు లబోదిబో నోరు మొత్తుకుంటున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా విద్యార్థులకి ఇవ్వాల్సినటువంటి సుమారు 6,500 కోట్ల రూపాయలు ఫీజు రిమెంబర్మెంట్స్ అది గాలి వదిలేసి ఇప్పటి వరకు చెల్లించనే లేదు. అంతేకాకుండా ప్రతి విద్యార్థికి కూడా ఒక స్కూటీ ఇస్తామన్నారు, అది లేదు. ఈరోజు 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకి వివాహ సమయంలో వారికి 1,00,000 రూపాయలు నగదు, తులం బంగారం అని చెప్పి ఇప్పటి వరకు నిజంగా ఏ ఒక్కరికైనా ఎక్కడన్నా ఇచ్చిరా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు, అంటే అక్కడ యువతను కానీ, రైతులను కానీ, మహిళలను కానీ, స్టూడెంట్స్ని కానీ ఎవరిని కూడా ఆదుకున్నటువంటి సందర్భం లేదు. అనేక విధాలుగా చెప్పడం మాత్రం అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని ఇవ్వలేదు, మోసం చేసింది. కానీ మేము మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ఇందిరమ్మ ఇళ్ళ విషయం సాధ్యమవుతుంది, అమల్లోకి వస్తాయి. ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేనటువంటి పరిస్థితి ఉండకుండా చేస్తామని చెప్పి హామీలు ఇచ్చి ఈ రోజు వరకు గడిచిన సంవత్సరంలో ఎవరికైనా ఎక్కడైనా
ఒక్కరికైనా కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, వాళ్ళకు స్థలం ఉంటే 5 లక్షల రూపాయలు కానీ, లేదంటే 250 గజాలు కానీ ఎక్కడనన్నా మీరు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు మహిళలకని చెప్పి తీసుకొచ్చినప్పుడు ఆటో డ్రైవర్లు అనేక విధాలుగా మరి మోసపోతూ, అంటే వారికి బతుకు తెరువు లేకుండా అయింది, ఆటో డ్రైవర్ల పరిస్థితి దీనంగా ఉంది అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. ప్రతి ఆటో డ్రైవర్ని కూడా వాళ్లకు ఆదుకుంటాం, ప్రతి ఆటో డ్రైవర్కి 12,000 ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎక్కడన్నా ఆటో డ్రైవర్లకు మరి మీరు 12,000 రూపాయలు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా అని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. భూ అక్రమాలు అనేకంగా అప్పుడు ఉన్నాయి, అప్పుడు కంటే ఇప్పుడు వరకు ఇంకా ఎన్నో విధాలుగా ఎక్కువైంది. ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ఊసలేదు, ఒక ఇటుకేసినటువంటి పాపాన పోలేదు. మరి ఉద్యోగాల కోసం చెప్పింది కానీ ఇప్పటి వరకు ఒక రాతపూర్వకంగానో నోటి మాటల ద్వారానో చెప్పుకుంటారు తప్ప ఎక్కడ కూడా ఉద్యోగాలు వచ్చినటువంటి సందర్భాలు లేవు. ఈ గడిచిన 12 నెలలలో కూడా వాళ్ళకు బీసీ డిక్లరేషన్ చేస్తామన్నారు, సబ్ ప్లాన్ కానీ అమలు కానీ చేయలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకంగా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలకు కూడా డోకా లేదన్నారు, కానీ ఈరోజు ఏది కూడా ఎస్సీ ఎస్టీలకు కూడా చెప్పినటువంటి వాగ్దానాలు అమలు పరిచినటువంటి సందర్భం ఎక్కడా కూడా కనబడలేదు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఈ 1 ఇయర్లో 1 సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేము ఎంతో నమ్మకంతో ఓటేసి గెలిపించి మా చేయితో మేము మా 2 కళ్ళను పొడుచుకున్నామని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆందోళన పడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తీసుకొచ్చి మేము మోసం చేసినాం కదా అని చెప్పి ఇప్పుడు కనువిప్పగలిగినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చెప్పింది ఒకటి, చేసింది ఒకటి, ఎక్కడా కూడా లేదు. ఒక శాంతి భద్రతలకైతే అసలు హద్దు లేకుండా పోతుంది, ఎక్కడ చూసినా కూడా అంత అల్లకల్లోలంగా మారుతున్నటువంటి సందర్భం. ఈ విధంగా ఒకవేళ ఎవరైనా వాళ్ళు చేసినటువంటి మోసాలని, వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలని ఎత్తి చూపించి ఎక్కడన్నా మాట్లాడితే వాళ్ళని ధర్నాలు చేసుకుంటూ, వాళ్ళని లాఠీ చార్జీలు చేసుకుంటూ కేసులు పెడుతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా మొన్న మనం చూసిన మహబూబ్ నగర్లో రైతుల గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. గత 8 నెలల నుండి కూడా వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఈ యొక్క రైతు భూములు మేము ఇవ్వము, ఫార్మా ఇండస్ట్రీకి ఇవ్వము, మాకు అవసరం లేదు, మేము ఈ పొలాలలో పంటలు వేసుకొని పండించుకొని మా కుటుంబాలను పోషించుకుంటాం, మా బతుకు తెరువే ఈ భూములు, కాబట్టి మేము ఎట్టి పరిస్థితులలో కూడా మేము భూములు ఇవ్వమని చెప్పి రైతులందరూ ఒకతాటి మీదకి వస్తే వాళ్ళను భయాందోళనకు గురి చేసుకుంటూ లాఠీ చార్జీలు చేసుకుంటూ ఇస్తవా సస్తవా అనే పరిస్థితి తీసుకొచ్చి అదే రైతులను ఈరోజు మన ఈ సంగారెడ్డి జిల్లాలోనే కందిలో మరి జైల్లో పెట్టడం జరిగింది. ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి మరొకటి ఉందా? రైతులకు మేము చేస్తున్నామంటారు కదా, ఇదేనా మీరు చేసేదని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలోనే కాకుండా కదా ఇప్పుడు వరకు చేయనటువంటి, మీరు అభివృద్ధి చేయనటువంటి గ్యారంటీలను కావచ్చు, ఇక మీద ప్రజలను మోసం చేస్తుంటే కూడా భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. ఎక్కడికక్కడ ఎండగడుతూ సంగారెడ్డి జిల్లాలో తప్పకుండా మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కంకణబద్దులై ఎక్కడికక్కడ నిలదీసి వాళ్ళని వెంటాడతాం, ప్రజల పక్షాన ఉంటామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నిన్న మొన్న కూడా చూసినాం మనం, గురుకుల విద్యార్థులకు వచ్చేటి నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ వస్తూనే ఉన్నాయి. అయినా కూడా నిధులు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా సరి అయినటువంటి భోజనం పెట్టక, సరి అయినటువంటి బియ్యం లేక, సరి అయినటువంటి కూరగాయలు లేక ఈరోజు ఆ పిల్లలందరూ కూడా హాస్పిటల్ పాలవుతుంటే అది మేము చూస్తున్నాం. మరి అధికారులది తప్పు ఉంటే వాళ్ళని సస్పెండ్ చేస్తాం,
దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఎక్కడ చర్యలు తీసుకోరు, ఏదో కూడా అర్థం కావడం లేదు. అంటే ఇప్పటి వరకు ఎక్కడ తప్పు జరిగిందో కూడా తెలియట్లేదు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 51 మంది పిల్లల ప్రాణాలు కోల్పోయారు. 800లకు పైన వాళ్ళు హాస్పిటళ్లలో మరి అస్వస్థతకు గురై హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే ఇంకా ఎంతమంది విద్యార్థుల ప్రాణాలు పోతే కానీ అధికారులు తప్పు చేస్తున్నారని మరి గుర్తిస్తారో తెలియడం లేదు. ఈ విధంగా ఎంతమంది ప్రాణాలు తింటారో కూడా, ప్రాణాలు తీసేదాకా కూడా వేచి ఉంటారో అర్థం కావట్లేదు. ఈ విధంగా ఉంటే మాత్రం తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఎక్కడికక్కడ ఎండగడుతూ ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన, యువత పక్షాన, రైతుల పక్షాన, ప్రజల పక్షాన ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి జై.